సంగారెడ్డి ఐఐటి పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల 15 చెరువుల బ్యూటిఫికేషన్ కోసం బైక్పై 30 కిలోమీటర్లు తిరుగుతూ పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మలారెడ్డి 2500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి ప్రతి చెరువు వద్ద 25 కిలోమీటర్ల కట్ట వెడల్పు, నెక్లెస్ రోడ్, వాకింగ్ ట్రాక్, ధోబీఘట్, బతుకమ్మ ఘట్, లైటింగ్, బోటింగ్, చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచన. ఇండ్లు కూల్చకండి, చెరువులను కాపాడండి. చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకండి. రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీసుకోండి. ఇక్కడ చెప్పండి, ఇది ఎన్ని ఎకరాలు ఉంది? చిమ్నాపూర్ చెరువు. ఇప్పుడు మనము చిమ్నాపూర్ చెరువు, పాత చెరువు, చిమ్నాపూర్ పాత చెరువు, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి పాత చెరువు, చిమ్నాపూర్ చెరువు. ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది? నంబర్ 1 ఇన్నే ఉండు 152 ఎకరాల నీళ్లు నిల్వ ఉంటాయి. రైట్. నంబర్ 1. ఇది కట్ట ఎంత ఉంది? ఊరు చిమ్నాపూర్ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత? కిలోమీటర్. సేమ్ ఆడదే అనుకున్నాం. ఈ చిమ్నాపూర్ చెరువు, చిమ్నాపూర్ ఊరు నుంచి కంది వరకు సేమ్ వెడల్పు అదే 25 మీటర్లు వెడల్పు. సేమ్ ఇది గ్రీనరీ, సేమ్ కింది పదార్థ చెరువు ఏదైతుందో అది ఇళ్ళనే పెట్టేస్తున్నాం. నంబర్ 1. చుట్టూ అది నెక్లెస్ రోడ్ చుట్టూ నెక్లెస్ రోడ్ వస్తుంది. ఇక ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అదొక్కటి మీరు బ్రిడ్జ్ కడుతున్నాడు, అంతే కదా? మిగతా వస్తుంది. పోతే బిహైండ్ ఐఐటి, ఇంతే కదా? ఐఐటి ముందు, ఐఐటి పక్కకు, అపోజిట్, రైట్, లెఫ్ట్, మహబూబ్ సాగర్, అంతే కదా? ఇప్పుడు ఈ చెరువు కనుక క్లీన్ అయ్యి ఉంటే నీకు ఇక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ అనేది అసలు ఫస్ట్ మహబూబ్ సాగర్కి పోవడమే బంద్ అవుతుంది సార్. ఇక మీ డిజైన్లో ఈ చిమ్నాపూర్ చెరువులకు పొల్యూషన్ వాటరు, డ్రైన్ వాటర్ రాదిగా, పైనుంచే కట్టుబందీ చేస్తారు మీరు. దీనిపై ఆ చెరువు కాబట్టి 3 చెరువులు వాళ్ళు మనోళ్ళు ఏదో చెప్తున్నారు, నోట్ చేసుకోండి. నీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పు. నాగన్న చిమ్నాపూర్. ఫోన్ నెంబర్ చెప్పు. ఇందులో ఒక్క సెకండ్ నంబర్ 917712412416. నువ్వు డిస్కస్ చేసినావు, నీ పేరు రాపించినావు. నీ ఒపీనియన్ తర్వాత దీనితో షేర్ చేయి. నువ్వు ఆయన ఫోన్ చేస్తావు కదా, చేసుకో. ఈడెవరు ఉంటారంటే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ టీం అంతా ఉంటుంది. ఉన్నాడు ఇలా మన రెడ్డి ఉన్నాడు, భుజంగ రెడ్డి పోయాడు, ప్రకాష్ ఉంటాడు, వెంకట రెడ్డి ఉంటాడు, వీళ్ళంతా ఊరు వాళ్ళంతా. మీరు నంబర్ రాసుకో, ఎవరిదన్నా రాసుకో. నంబర్ చెప్పు. 2 కిలోమీటర్స్ సార్. ఈ కట్ట ఇదే మీకు మహబూబ్ సాగర్ చెరువు మొత్తం మురికి కావడానికి ప్రధానమైన చెరువు ఈ బొబ్బిలికుంట చెరువు. ఈ బొబ్బిలికుంట చెరువులోకి సంగారెడ్డి ప్రాంతం ఎంతైతే అభివృద్ధి చెందిందో 100%. పాత బస్తీ వదిలేస్తే కొత్త బస్తీ, కొత్త కాలనీస్, పాత బస్తీ కొంత పాటు ఎంటైర్ డ్రైన్ వాటరు, వర్షం వాటర్ ఈ దూదుపాయి చెరువులోకి వస్తుంది. బొబ్బిలికుంట చెరువులోకి వస్తుంది. ఇక్కడ నుంచే మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. డ్రైన్ వాటర్ సపరేట్, వర్షం వాటర్ సపరేట్. దీన్ని సేమ్ ఎంత ఉంది, అది మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది. మీరు బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది? పైప్స్ కింద అయినాడు సార్. బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది అంటే ఇది గమనించండి. దీనికి ఆ కట్టకు, ఈ కట్ట హైట్ తీసుకోవాలి. ఈ కట్టని హైట్ తీసుకోవాలి. 25 మీటర్లు వెడల్పు హైట్ తీసుకోవాలి. ఇప్పుడున్న హైట్ తీసుకోవాలి. తీసుకొని ఆ రోడ్ అవతల కట్టు ఉంది కదా, అది కూడా అట్లనే తీసుకొని ఈ హైట్ మధ్యలో బ్రిడ్జ్ రావాలి. పెద్ద బ్రిడ్జ్ రావాలి. బ్రిడ్జ్ కింద కాలువలు నడిచిపోయడానికి కింద ఒక చిన్న ప్లాట్ఫారం బ్రిడ్జ్ రావాలి. కింద వెహికల్స్ ఏది మగ్దుమ్ నగర్, నాల్సాబ్గడ్డ వెహికల్స్ షార్ట్కట్లో న్యూ బస్ స్టాండ్కి పోయే వాళ్ళందరికీ కూడా అక్కడ పైన హైలో ఒక బ్రిడ్జ్ రావాలి. ఈ కట్ట లెవెల్లో ఒక బ్రిడ్జ్ రావాలి.
అయితే మీరు ఆలోచించి నేను చెప్పడం ఈజీ, ఎందుకంటే పెద్ద పెద్ద బస్సులు కూడా పోతుంటాయి. లేదు దీని ఇటు చేసి దాన్ని అటు చేసి కింద ప్లాట్ఫారం బిడ్ చేసి వర్షం పైకి రాకుండా చేస్తే చేయొచ్చు. బిడ్డి కష్టం కాదు, కట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా వెడల్పు, గ్రీనరీ, పార్కులు, బోటింగ్, గీటింగ్, డీసెల్టింగ్, దట్స్ ఆల్. దీన్ని క్లీన్ చేస్తే ఓ నీకు 80% ప్రాబ్లమ్ సెంటర్ ఆఫ్ ద టౌన్. ఎస్ 80% ఇది క్లీన్ చేస్తే 80% ప్రాబ్లమ్ బస్ 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 అర్థమైంది కదా. అంటే మీరు మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేయాలి కదా మీరు అంతా. అంటే అక్కడ సంబంధించి ఇప్పుడు అంత అక్కడ నుంచి మనకు ఇంత డ్రైన్ రాదు సార్. యాక్చువల్గా అక్కడ టెంపరీ ఎస్టీపీలు చిన్న సైజు మీరు చూసుకోండి కదా అంతా. సార్ ఇది ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దింగ్స్ ఉంటాయి కదా, దింగ్స్ సార్ కంప్లీట్ ఇదే ఉంది. ఇట్లాంటి ఆ పైనుంచి వచ్చే వర్షం వాటలు ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం వాటర్ పోవడానికి ఇంకేమో సైడ్ డ్రైన్స్ ఏమైనా తీస్తారు ఫ్లోయింగ్ చూడండి. ఇదంతా ఈ ఏరియా మొత్తం షెఫ్ట్ చూస్తాడు మొత్తం. ఇదంతా చూడండి, ఇన్ని కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్. ఏది మనం మల్కాపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి కూడా వస్తాయి. గీనే ఉంది కాలువ ఊరుకోపోయినాయి. ఈ చెరువులకు ఎక్కడ ఇక్కడ ఏది అదే ఆ టెంపుల్ ఉందా, టెంపుల్ ఉందా, ఆ ఇల్లు కనబడుతుందా, పిల్లర్స్ దాన్ని అవుతుందా, ఇళ్ళకి రాదు అడ్డు పోతుందా. ఏది అది లేదా సైడ్కి అట్లా కలుస్తుంది. ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబిలికుంట ప్లస్ అటు శాంతినగర్ డివైడ్ అవుతుంది. వర్షం నీళ్ళు, డ్రైన్ నీళ్ళు, ఠీకేనా. ఇది ఎట్లా చేస్తే చూసుకోవచ్చు. చాలా పెద్ద పనులు రిగుబాన్లో వచ్చేస్తుంది. మహబూబ్సాగర్ రిగుబాన్లో ఈ పార్ట్ ఎస్. అంటే ఇట్లా వర్షం ఇప్పుడు అన్నీ వచ్చేది ఓకే. ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు కూడా డ్రైన్ వాటర్ ఇది తీసుకోవాలి. ఈ డ్రైన్ వాటర్ ఇళ్ళకే పోతుంది మళ్ళా. ఇప్పుడు ఇది మహబూబ్సాగర్ కదా సార్. అవును. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బొబ్బిలికొండ నుంచి ఇట్లా కాలువ ఇట్లా వస్తుంది కదా. అవును. మనం దీన్ని ఏం చేస్తాం సార్ అంటే ఈ చెరువు లోపలికి రాకుండా అది అక్కడ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా ఒకటి సైడ్ డ్రైన్స్ పెట్టుకొని కాలువ ఈ కింద నుంచి ఇటు అది చేస్తుంది. ఇది ఇది ఇక్కడ ఈ వర్షపు నీళ్ళు మాత్రం దీంట్లో ఇంట్లోకి వస్తుంది. ఇది 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 కూడా సేమ్ ఇదే డిజైన్. ఇక్కడ ఇదే సార్, ఇది ఆ డిజైన్, ఇదే డిజైన్ ఇక్కడ కూడా సేమ్. రైట్ డన్. చలో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ రెంటెడ్కి ఇంట్లో ఉన్నాం. కుసుమ్ కుమార్ ఇల్లు ఒకటి నంబర్ 1. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలకు ఇది కాల్ చేసి ఈ ఇంట్లోకి పోయినాం. అది కూడా ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఆ ఇల్లు అది చూడండి. అది ఆ రూమ్లో మేము ఉన్నాం. ఇంట్లోనే ఉన్నాం. నేను అది కాల్ చేసి ఇళ్ళకి వచ్చిన మీద ఆ రూమ్ ఆ పోర్షన్ వద్దు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండే. కరెక్ట్. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే. ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఇరకాటం అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఓకే, వీళ్ళు ఈయనే ఉన్నారు, వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి నేను అనుకుంటున్నా 10th క్లాస్ 10వ తరగతికి లేదు 10వ తరగతికి నేను రామ్నగర్ రామ్ మందిర్కి వెళ్ళాను. ఇద్దరం ఒకటేసారి పోయినాం. మాకు అయ్యప్ప పూజ చేస్తాం చూడు, అడొక బూత్ బాంగ్లో ఉండే ఆర్శంకర్ అన్న ఆయన ఇంట్లో ఇద్దరం ఒకటేసారి ఆ ఇంట్లో రెంట్కి పోయినాం. కొన్ని రోజులు ఈ ఇంట్లో, కొన్ని రోజులు అపోజిట్, కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆర్శంకర్ అన్న ఇంట్లో రామ్నగర్ 10వ తరగతిలో అడిగి పోయినాం. ఆ ఇంట్లో వీళ్ళు కింద మేము పైన. ఇది ప్రయాణం. ఇది 1 2 జట్టి కుసుమ్ కుమార్ ఫస్ట్ ఇల్లు, గొల్ల సత్తయ్య రెండో ఇల్లు, ఆర్శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు. ఇది అది అయిపోయిన తర్వాత 4వ ఇల్లు కిరణ్ ఉన్నాడు కదా, వీళ్ళ బాబాయ్, వీళ్ళ నాయన సుధాకర్ గౌడు, గోపాల్ అని వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఖాందాన్ ఇల్లు. వీళ్ళ ఇంట్లోకి పోయినాడు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నప్పుడు ఈడ మున్సిపల్ చైర్మన్. మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్ ఇంట్లోకి పోయినాం. దాని తర్వాత ఆర్శంకర్ అని ఇంట్లోకి వచ్చినాం. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆర్శంకర్ ఇంట్లోకి 2003లో వచ్చిన. ఇది ఇప్పుడున్న ఇల్లు అన్న కిరాయికి వచ్చిన. ఆ కిరాయికి ఉన్నప్పుడు 2004 ఎమ్మెల్యేనా
2009లో అయినా, 2014లో ఓడిపోయినా, 2018లో ఎమ్మెల్యే అయినా, 2023లో ఓడిపోయినా అదే ఇంట్లో. మొన్న కూచి పెళ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఏది ఇప్పుడు ఉంటున్న ఇల్లు 22 సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టినా. మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను 50 లక్షలు ఇచ్చి. ఆ ఇల్లు కొన్నాడు, ఆ ఇల్లు కొన్నాం. ఇది లైన్ కిరాయిలో అయ్యానన్నది సొంత ఇల్లు కొన్నాం. ఇది మా లైన్. 8, 9 దీనికి వచ్చి ఈత కొడుతుంటుంది స్కూల్ డుమ్మ. పొద్దున 11, 10 గంటలకు వస్తే ఆ 4 గంటల వరకు కొడుతుంటుంది. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, అంటే ఈ హైట్ నుంచి మేము ఇది ఇట్లా డై కొడుతుంటాం. నేను కొడుతుంటే మా చాలామంది కొడుతుంది ఇంకేసి ఈ హైట్లో కొడుతుంటుంది. ఇప్పుడు ఈ హైట్ కాదు అది, ఇప్పుడు ఇది ఉందా, ఈ హైట్ ఉందా, ఇప్పుడు ఈ హైట్ అంతా మళ్ళీ లోపలికి ఉండే లోతుండే పంతుల బాయ్ అంటారు. ఇది వాటర్ రాను ఇవన్నీ భూగర్భ జలాలు పోయినాయి. కారణం ఏదంటే కాలనీస్ వచ్చినాయి, బోరింగ్లు వచ్చినాయి, ఊట బంద్ అయినాయి. పాత బావులు అంటే 40 ఏళ్ళ కింద ఉన్న బావులు ఊటాలన్నీ కింద గ్రౌండ్లో ఏమంటారు భూమిలో జలం ఉంటుండే కదా, వాటర్ ఉంటుండే కదా, గ్రౌండ్ వాటర్, బోరింగ్ లేకుండా ఊట వస్తుండే. ఈ ఊట బావులు ఇవన్నీ ఇట్లా ఎన్ని బావులు ఉన్నాయంటే ఇదేమో పంతుల బావి, వెంకటేశ్వర టాకీస్ ఇంకొక బావి ఉంది, వెంకటేశ్వర టాకీస్ ఆ బావి పేరు మర్చిపోయినా చేస్తా. ఇవన్నీ రాజంపేట తోప ఇవన్నీ అండర్ గ్రౌండ్ పురాణం రాజుల కాలంలో తవ్విన భూములు ఇవన్నీ. ఓకే.